యువజన విభాగం లీడర్ సాకేష్ మీద జరిగినటువంటి దాడి చాలా బాధాకరం. 4 రోజుల క్రితం తన మీద గండవరంలో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కొంతమంది 5 మంది రాడ్లు పెద్ద కర్రలతో తన మీద విచక్షణారహితంగా దాడి చేశారు. చూసినప్పుడు రక్తగాయాలు అంటే ఇవన్నీ కూడా పెద్దల గవర్నర్ గారు చూసినటువంటిది. తన మీద ఇంత దారుణంగా అలా పగిలి అనిత మీద ఫ్రాక్చర్ అయ్యి ఇటువంటి పరిస్థితుల్లో ప్రాణాపాయమైనటువంటి స్థితిలో తన మీద అక్కడ దాడి జరిగినప్పుడు అక్కడ ఎవరు కూడా మనుషులు లేకుండా కూడా తను ఒంటరిగా అక్కడ మళ్ళా ఇంకొక వెహికల్లో తను నెల్లూరు దాకా రావడం, అపోలో హాస్పిటల్లో చేరడం ఇంత పెద్ద ఇష్యూ. అంటే ఇక్కడ రక్తగాయాలతో ఏ విధంగా అపోలో హాస్పిటల్లో జాయిన్ అయినట్టు కూడా తెలుస్తూ ఉంది. సో ఇటువంటి పరిస్థితులు సుమారుగా తల మీద 15 కుట్లు వేయడం కానీ వీపు మీద అంతా కూడా కథంతో కొట్టినప్పుడు వీపంతా కూడా కాబట్టి ఈ విధంగా దాడి చేయడం అనేది ఎంతవరకు సమంజసం? అంటే ఒకవేళ ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లో పెడతా ఉన్నారు, సోషల్ మీడియాలో చిన్న పోస్టులు ఉన్నా కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు కేసులు పెడుతున్నారు. పెట్టండి, మా మీద కూడా పెట్టండి, సాకేష్ మీద కూడా పెట్టండి. మేము తప్పకుండా కూడా అతనికి అండగా ఉంటాం. తప్పకుండా అతను గుర్తించుకున్న దానికి న్యాయబద్ధంగా ఫైట్ చేసి తీసుకొచ్చుకుంటాం. సో ప్రతి ఒక్కరు కూడా పార్టీలో ఉన్నటువంటి ఏ ఒక్కరికి ఇబ్బంది కలిగినా కూడా ప్రతి ఒక్కరూ అండగా ఉంటారు, సపోర్ట్గా ఉంటాం. ఎంతకైనా కూడా మన పార్టీ కార్యకర్తలు కానీ ప్రజల్ని కానీ కాపాడుతున్నారు. అందరూ కూడా కలిసికట్టుగా ముందుకెళ్తాం. ఎంతవరకు అందరూ కూడా